కర్నూలు బస్సు ప్రమాదంలో సజీవ దహనమైనటువంటి గోళ్ల రమేష్ కుటుంబానికి స్వర్ణభారత్ ట్రస్ట్ సభ్యులు అండగా నిలబడ్డారు. నిన్న ఫోన్ కాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాధిత తండ్రితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ట్రస్టు తరఫున ₹1,00,000 నగదును ట్రస్టు సభ్యులు మింజుమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామానికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ, ఈ మరణ వార్త అందరి హృదయాలను కదిలింపచేసే విధంగా ఉందని, ఇలాంటి దురదృష్టకర సంఘటన ఏ కుటుంబానికి రాకూడదని వారు ఆ దేవుడిని ప్రార్థించారు. కుటుంబ పెద్దని ఓదార్చి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మన మింజమూరు మండలం చెందిన గోళ్లవారిపల్లిలో గోళ్ల మాలకొండయ్య గారి కుటుంబం, గోళ్ల రమేష్ గారు, గోళ్ల అనుష కుమారుడు కుమార్తె చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నిన్న గోళ్లవారిపల్లిలో జరిగిన సంఘటనకి ఏ ఒక్కరు కూడా కనీసం పొయ్యి మీద అన్నం వండుకున్న వాళ్ళు లేదు, అంత బాధపడతా ఉంది ఊరు మొత్తం. గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గోళ్లవారిపల్లి గ్రామంలో జరిగిన సంఘటన అందరికీ బాధాకరం. ఈ విషయం తెలిసిన వెంటనే మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాకల సురేష్ గారు ఉదయం 7 గంటలకి తెలిసిన వెంటనే వచ్చి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడనే ఉండి, టిఫిన్ చేసిన దాఖలాలు కూడా లేవు, ఇక్కడనే ఉండి సాయంత్రం 7 గంటలకి మళ్ళీ మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడనే సాయంత్రం 7 గంటల దాకా ఇక్కడనే ఉండటం జరిగింది. ఈ సంఘటన తెలిసిన వెంటనే మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ ఘటన తెలిసిన తరువాత మన గోళ్ల మాలకొండయ్య గారి కుటుంబాన్ని పరామర్శించాలని నిన్న జరిగిన సంఘటనని ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం. నేను ఏదో కుటుంబాన్ని చిన్న ఖర్చులకి ఇబ్బంది పడకుండా పేద కుటుంబం కాబట్టి ₹1,00,000 ఖర్చులకు ఇవ్వడం జరిగింది స్వర్ణభారతి ట్రస్ట్ తరఫున. తర్వాత ఏదైనా నా కుటుంబానికి ఇంకా సహాయం చేస్తాను అని చెప్పారని మన పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాను అని భరోసా ఇవ్వడం జరిగినది. మన మాలకొండయ్య గారి కుటుంబాన్ని జరిగినటువంటి తీవ్రమైన సంఘటన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ సురేష్ గారి ద్వారా వెంకయ్యనాయుడు గారికి తెలుసుకొని మాలకొండయ్య గారికి ఫోన్ ద్వారా పరామర్శం జరిగింది. వారి కుటుంబానికి చేదోడు వాదోడు ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన మమ్మల్ని ఈరోజు నెల్లూరు నుంచి కొంతమందిని చెప్పి ఆయన స్వర్ణభారత్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. వారి కుటుంబానికి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి అవసరాలున్నా కూడా వాళ్ళ కుటుంబం గురించి సమగ్రమైన ఆయన మొత్తం తెప్పించుకుంటున్నారు. ఆయన వీళ్ళ సమాచారం అంతా కూడా ఈ కుటుంబానికి ఎల్లవేళలో అండగుంటానని చెప్పాడు. గతంలో ఉదయగిరి శాసనసభ్యులుగా ఆయన పోటీ చేసినప్పుడు ఈ గ్రామం మొత్తం ఆయన కన్సర్న్లో ఆయనకి ప్రతి ఊరిలో ప్రతి ఇంట్లో ఆయన అందరూ తెలిసిన వ్యక్తులు ఇక్కడంతా కూడా చాలా ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆయన గోళ్లవారిపల్లిలో నాకు ఊరు మొత్తం నాకే ఒక ఓటు తప్పక మిగతా మొత్తం నాకే చేశారు. వాళ్ళకి నేను ఇచ్చేది చాలా చిన్న సాయం చేయనా కూడా వాళ్ళకి భవిష్యత్తులో నా వైపు నుంచి అన్ని రకాల సాయంగా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.